హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని చెప్పి మీరు సెర్చ్ చేసి మన ఛానల్ లోగో చూసి కన్ఫర్మ్ చేసుకుని మీరైతే జాయిన్ అవ్వచ్చు. టుడే వీడియోలో మనం లాస్ట్ 6 మంత్స్ అంటే జనవరి నుండి జూన్ మంత్ దాకా ఉన్న ఇంపార్టెంట్ బుక్స్ అండ్ ఆథర్స్ పుస్తకాలు మరియు రచయితలు అనే టాపిక్ అయితే చూద్దాం. సో పీడిఎఫ్స్కి సంబంధించి మనకి లాస్ట్ 6 మంత్స్లో మనకి జనవరి నుండి జూన్ మంత్ దాకా ఉన్న మనకి అవార్డ్స్ కానీ అపాయింట్మెంట్స్ కానీ బుక్స్ అండ్ ఆథర్స్ కానీ ర్యాంక్స్ అండ్ ఇండిసెస్ కానీ సమిట్స్ అండ్ కాన్ఫరెన్స్ కానీ అలాగే డిఫెన్స్ న్యూస్ కానీ స్పోర్ట్స్ న్యూస్ కానీ అలాగే రీసెంట్గా నేను ఫెస్టివల్స్ టాపిక్ కూడా అప్లోడ్ చేశాను కదా, ఆ ఫెస్టివల్స్ పీడిఎఫ్. అలాగే మనకి లాస్ట్ 6 మంత్స్లో జనవరి నుండి జూన్ దాకా ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్ కానీ అలాగే మనకి ఐపీఎల్ రిలేటెడ్ ఇంపార్టెంట్ పాయింట్స్, ఆస్కార్ అవార్డ్స్, యూనియన్ బడ్జెట్, ఓకే, ఇవన్నీ కూడా పీడిఎఫ్స్ అయితే మీకు అవైలబుల్గా అయితే ఉంటుంది. సో 55 రూపీస్ పెట్టి మీరు పే చేసి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక తీసుకోవచ్చు. లేకపోతే నేను ప్రతిదీ కూడా మనకి వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. మీరు వీడియో చూసి నోట్స్ రాసుకుని ఒప్పుకుంటే నోట్స్ అన్న రాసుకోవచ్చు. లేదు ఈ పీడిఎఫ్స్ తీసుకోవాలనుకుంటే కనుక సో మీరు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. లేదా మీరు గూగుల్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెర్చ్ చేస్తే మన వెబ్సైట్ వస్తుంది. మన వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఫ్రీ పీడిఎఫ్ పక్కన బండిల్ పీడిఎఫ్ అనేది అయితే ఉంటుంది. ఆ బండిల్ పీడిఎఫ్ మీద క్లిక్ చేస్తే మీకు కింద పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు కనబడతాయి. అక్కడ నుండి మీరు అయితే బై అయితే చేయొచ్చు. ఓకే, సో మీరు ఒక్కొక్కసారి సర్వర్ ఇష్యూ వల్ల మనకి పీడిఎఫ్ అనేది బై చేసినప్పటికీ కూడా స్టిల్ మనకు అక్కడ బై నౌ అనే ఆప్షన్ వస్తుంది. జనరల్గా బై నౌ చేసిన తర్వాత మనకు అక్కడ వ్యూ ప్యాకేజ్ అని అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఒక్కొక్కసారి పేమెంట్ అయిన తర్వాత కూడా బై నౌ అని అయితే వస్తూ ఉంటుంది. ఆ విధంగా వస్తే కనుక మనకి వెబ్సైట్ బాటంలో మెయిల్ ఐడి ఉంటుంది, selfsolutionshare@gmail.com అని. ఆ మెయిల్ ఐడికి మీ యొక్క డీటెయిల్స్ అనేవి రిజిస్టర్ మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి అనేది ఒకసారి సెండ్ చేసినట్లయితే సో మేము చెక్ చేసి అయితే యాక్టివేట్ చేయడం అయితే జరుగుతుంది. అప్పుడు మీకు పీడిఎఫ్స్ అయితే డైరెక్ట్గా వెబ్సైట్ నుండి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, సో ఓకే, మొట్టమొదటిగా జనవరి మంత్లోని ఇంపార్టెంట్ బుక్స్ అండ్ ఆథర్స్ పుస్తకాలు మరియు రచయితలు అయితే చూద్దాం. మమత బియాండ్ 2021, ఓకే, మనకి మమత బియాండ్ 2021 ఈ పుస్తక రచయిత ఎవరు అంటే మనకి జయంత ఘోషాల్. ఓకే, జయంత ఘోషాల్. అలాగే గాంధీస్ అసాసినేషన్ ద మేకింగ్ ఆఫ్ నాథురామ్ గాడ్సే అండ్ హిజ్ ఐడియా ఆఫ్ ఇండియా బుక్ ఆథర్ ధీరేందర్ ఝా. ఓకే, మనకి గాంధీ హంతకుడు ది మేకింగ్ ఆఫ్ నాథురామ్ గాడ్సే అండ్ హిజ్ ఐడియా ఆఫ్ ఇండియా. ఓకే, సో ఈ పుస్తక రచయిత ఎవరు అంటే మనకి ధీరేందర్ ఝా. అలాగే రతన్ టాటాస్ ఆథరైజ్డ్ బయోగ్రఫీ టైటిల్ ద రతన్ అండ్ టాటా ద ఆథరైజ్డ్ బయోగ్రఫీ ఆథర్డ్ బై ద థామస్ మాథ్యూ. ఓకే, రతన్ టాటా గారి యొక్క అధికృత జీవిత చరిత్ర పుస్తకం ఏదైతే రతన్ ఎన్ టాటా ఉందో, ఓకే, ది ఆథరైజ్డ్ బయోగ్రఫీ. ఓకే, సో ఈ పుస్తకాన్ని ఎవరు రచించారు అంటే థామస్ మాథ్యూ. ఓకే, మనకి రతన్ టాటా గారి యొక్క జీవిత చరిత్ర బయోగ్రఫీ పుస్తకం పేరు ఏంటి అంటే రతన్ అండ్ టాటా. ఓకే, ది ఆథరైజ్డ్ బయోగ్రఫీ. ఈ పుస్తకాన్ని ఎవరు రచించారు అంటే థామస్ మాథ్యూ. ఆటోబయోగ్రఫీ ఆఫ్ అరుంధతి భట్టాచార్య ఇండొమిటబుల్ ఏ వర్కింగ్ ఉమెన్ నోట్స్ ఆన్ లైఫ్ వర్క్ అండ్ లీడర్షిప్ రిలీజ్డ్. ఓకే, మనకి అరుంధతి భట్టాచార్య గారు ఎవరైతే ఫేమస్ ఆథర్ ఉన్నారో సో ఈమె యొక్క స్వీయ చరిత్ర పుస్తకమైన ఇండొమిటబుల్ ఏ వర్కింగ్ ఉమెన్ నోట్స్ ఆన్ లైఫ్ వర్క్ అండ్ లీడర్షిప్ పుస్తకాన్ని అయితే విడుదల చేయడం జరిగింది. సో మనకి ఇండొమిటబుల్ ఏ వర్కింగ్ ఉమెన్ నోట్స్ ఇన్ లైఫ్ వర్క్ అండ్ లీడర్షిప్ అనేది ఎవరి యొక్క మనకి బయోగ్రఫీ ఆటోబయోగ్రఫీ స్వీయ చరిత్ర అని అడిగితే కనుక మనకి ఆటోబయోగ్రఫీ ఎవరిది అంటే అరుంధతి భట్టాచార్య గారి యొక్క ఆటోబయోగ్రఫీ. ఏ న్యూ బుక్ టైటిల్ ద బోస్ ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ఎన్ ఇన్కన్వీనియంట్ నేషనలిస్ట్ ఆథర్ బై ద చంద్రచూర్ ఘోష్. మనకి బోస్ ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ఎన్ ఇన్కన్వీనియంట్ నేషనలిస్ట్ అనే పుస్తక రచయిత ఎవరు అంటే చంద్రచూర్ ఘోష్. అలాగే మహారాష్ట్ర గవర్నర్ రిలీజ్డ్ ఏ బుక్ ద లెజెండ్ ఆఫ్ బిర్సా ముండా ఆథర్ బై ద తుహిన్యే సింహా అండ్ అంకిత్ వర్మ. సో మహారాష్ట్ర గవర్నర్ గారు అయితే ఈ పుస్తకాన్ని విడుదల చేయడం జరిగింది. పుస్తకం పేరు ది లెజెండ్ ఆఫ్ బిర్సా ముండా. ఓకే, ఈ పుస్తకాన్ని రచించింది ఇద్దరున్నారు, తుహిన్యే సింహా మరియు అంకిత్ వర్మ. The former Finance Secretary of India Subhash Chandra Garg has announced his debut book named the $10 trillion Dream. ఓకే, భారతదేశ మాజీ ఆర్థిక కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ అయితే ఈ పుస్తకాన్ని అయితే విడుదల చేశారు. పుస్తకం పేరు వచ్చేసరికి $10 trillion Dream. ఓకే, $10 trillion Dream అనే పుస్తక రచయిత ఎవరు అంటే సుభాష్ చంద్ర గార్గ్. A new book titled Little Book of India Celebrating 75 Years of Independence authored by the Ruskin Bond was released to marking the 75 years of Indian independence.
సో రస్కిన్ బాండ్ రచించిన ఏ లిటిల్ బుక్ ఆఫ్ ఇండియా సెలబ్రేటింగ్ 75 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ అనే కొత్త పుస్తకం అయితే విడుదలవడం జరిగింది. భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన జ్ఞాపకార్థంగా ఈ పుస్తకాన్ని అయితే విడుదల చేయడం జరిగింది. ఓకే, ఏ లిటిల్ బుక్ ఆఫ్ ఇండియా సెలబ్రేటింగ్ 75 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్. పుస్తక రచయిత ఎవరు అంటే రస్కిన్ బాండ్. ఏ బుక్ టైటిల్ ఫియర్లెస్ గవర్నెన్స్ ఆథర్ బై కిరణ్ బేడి. ఓకే, నిర్భయ పాలనద ఫియర్లెస్ గవర్నెన్స్ అనే పుస్తక రచయిత ఎవరు అంటే మనకి పుదుచ్చేరి మాజీ గవర్నర్ అయిన కిరణ్ బేడి. ఓకే, బుక్స్ అండ్ ఆథర్స్ పేర్లు ఎప్పుడు కూడా మెయిన్గా ఇంగ్లీష్లో ఎలా ఉందో యాస్టీస్గా అయితే ఫాలో అవ్వండి. ట్రూ ట్రాన్స్లేషన్ కన్నా ఎక్కువగా మనకి ఇంగ్లీష్లో ఉన్నదే అడుగుతూ ఉంటారు. బుక్ టైటిల్ లాస్ట్ అమాంగ్ ఈక్వల్ పవర్ క్యాస్ట్ అండ్ పాలిటిక్స్ ఇన్ బీహార్ విలేజెస్ ఆథర్ బై ద ఎంఆర్ సరన్. ఓకే, మనకి ఈక్వల్స్లో చివరిది బీహార్ గ్రామంలో అధికారము కులం మరియు రాజకీయాలు అనే పుస్తక రచయిత ఎవరు అంటే ఎంఆర్ శరణ్. బుక్ టైటిల్ ఆపరేషన్ కాత్మా ఆథర్ బై ద ఆర్సి గంజు అండ్ అశ్విని భట్నాకర్. ఓకే, ఆపరేషన్ కాత్మా అనే పుస్తక రచయిత ఇద్దరు ఉన్నారు, ఆర్సి గంజు మరియు అశ్విని భట్నాకర్. యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ కల్చర్ మీనాక్షి లేఖి హ్యాస్ రిలీజ్డ్ ఏ పిక్టోరియల్ కామిక్ బుక్ టైటిల్ ద India's Women Unsung Heroes as a tribute to the forgotten women freedom fighters of the country. The book has been prepared by the Ministry of Culture in partnership with Amar Chitra Kada. కేంద్ర సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి మీనా కాశీ లేఖి ఇండియాస్ ఉమెన్ అన్సంగ్ హీరోస్ పేరుతో మనకి చిత్రమైన కామిక్ పుస్తకాన్ని అయితే విడుదల చేయడం జరిగింది. ఇది దేశం మర్చిపోయిన మహిళా స్వతంత్ర సమరయోధులకు నివాళిగా ఈ పుస్తకాన్ని అయితే విడుదల చేశారో. ఈ పుస్తకాన్ని సాంస్కృతిక మంత్రిత్వ శాఖ అమరచిత్ర కథ భాగస్వామ్యంతో అయితే మనకి సిద్ధం చేస్తుంది. నెక్స్ట్ ఫిబ్రవరి మంత్లో ఉన్న ఇంపార్టెంట్ బుక్స్ అండ్ ఆథర్స్ పుస్తకాలు మరియు రచయితలు అయితే చూద్దాం. India first ever season style book titled The Class of 2006 Sneak Peek into the Misadventures of the Great Indian Engineering Life written by Akash Kansal. భారతదేశపు మొట్టమొదటి సీజన్ స్టైల్ పుస్తకం ది క్లాస్ ఆఫ్ 2006 స్నీక్ పీక్ ఇంటూ ద మిస్అడ్వెంచర్స్ ఆఫ్ ద గ్రేట్ ఇండియన్ ఇంజనీరింగ్ లైఫ్. ఓకే, సో ఈ పుస్తక రచయిత ఎవరు అంటే ఆకాష్ కన్సల్. ఇండియా దట్ ఈస్ భారత్ కాలనిటీ సివిలైజేషన్ కాన్స్టిట్యూషన్ ఆథర్ బై ద జే సాయి దీపక్. ఓకే, ఇండియా దట్ ఈస్ భారత్ వలసవాదం నాగరికత రాజ్యాంగం. ఈ పుస్తక రచయిత ఎవరు అంటే జే సాయి దీపక్. అలాగే గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా ఆథర్ బై ద నవదీప్ సింగ్ గిల్. ఓకే, మనకి గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా. సో నీరజ్ చోప్రా జావలిన్ త్రో ప్లేయర్ ఎవరైతే ఉన్నారో ఒలింపిక్స్లో బంగారు పథకం గోల్డెన్ మెడల్ అయితే సాధించడం జరిగింది కదా, అందుకే గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా అనే బుక్ అయితే రచించారు. సో ఈ బుక్ ఆథర్ ఎవరు అంటే నవదీప్ సింగ్ గిల్. Virju Studios in association with Midas Deals Private Limited has released the motion poster of its upcoming graphical novel Atharva the Origin. ఓకే, మిడాస్ డీల్ ప్రైవేట్ లిమిటెడ్తో కలిసి విర్జు స్టూడియోస్ దాని రాబోయే గ్రాఫిక్ నవల్ అథర్వా ది ఆరిజిన్ మోషన్ పోస్టర్ని అయితే విడుదల చేయడం జరిగింది. సో ధోని మీద అయితే బేస్ చేసుకుని ఈ గ్రాఫిక్ నవల్ అయితే మనకి ఉండబోతుంది. అటల్ బిహారీ వాజ్పేయి ఆథర్ బై ద సాగరిక ఘోష్. ఓకే, అటల్ బిహారీ వాజ్పేయి యొక్క పుస్తక రచయిత ఎవరు అంటే సాగరిక ఘోష్. ఇండియా ఆఫ్రికా రిలేషన్స్ చేంజింగ్ ఆరిజిన్స్ ఆథర్ బై ద రాజీవ్ భాటియా. ఓకే, ఇండియా ఆఫ్రికా సంబంధాలు మారుతున్న ఆరిజిన్స్ అనే పుస్తక రచయిత ఎవరు అంటే రాజీవ్ భాటియా. హౌ టు ప్రివెంట్ ద నెక్స్ట్ పాండమిక్ బుక్ ఆథర్ బిల్ గేట్స్. నెక్స్ట్ పాండమిక్ను ఎలా నిరోధించాలి అనే పుస్తక రచయిత ఎవరు అంటే బిల్ గేట్స్. హ్యూమన్ హౌ ద యునైటెడ్ స్టేట్స్ అబాండెండ్ పీస్ అండ్ రీఇన్వెంటెడ్ వార్ బుక్ ఆథర్ శామ్యూల్ మోయెన్. మనకి హ్యూమన్ యునైటెడ్ స్టేట్స్ శాంతిని ఎలా వదులుకుంది మరియు యుద్ధాన్ని తిరిగి ఎలా ఆవిష్కరించింది అనే పుస్తక రచయిత ఎవరు అంటే శామ్యూల్ మోయెన్. డిగ్నిటీ ఇన్ ఏ డిజిటల్ ఏజ్ మేకింగ్ టెక్ వర్క్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ బుక్ ఆథర్ రో ఖన్నా. ఓకే, డిగ్నిటీ ఇన్ ఏ డిజిటల్ ఏజ్ మేకింగ్ టెక్ వర్క్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ పుస్తక రచయిత ఎవరు అంటే మనకి రో ఖన్నా. ఏ నేషన్ టు ప్రొటెస్ట్ బుక్ ఆథర్ ప్రియం గాంధీ మోడీ. ఓకే, మనకి ఏ నేషన్ టు ప్రొటెస్ట్ అనే పుస్తక రచయిత ఎవరు అంటే ప్రియం గాంధీ మోడీ. ఏ హిస్టరీ ఆఫ్ శ్రీనికేతన్ రవీంద్రనాథ్ ఠాగూర్ పయనరింగ్ వర్క్ ఇన్ రూరల్ కన్స్ట్రక్షన్ బుక్ ఆథర్ ఉమాదాస్ గుప్తా. ఏ హిస్టరీ ఆఫ్ శ్రీనికేతన్ రవీంద్రనాథ్ ఠాగూర్ రూరల్ కన్స్ట్రక్షన్లో పయనరింగ్ వర్క్ అనే పుస్తక రచయిత ఎవరు అంటే ఉమాదాస్ గుప్తా. ద గ్రేట్ టెక్ గేమ్ బుక్ ఆథర్ అనిరుద్ సూరి. ఓకే, ది గ్రేట్ టెక్ గేమ్ అనే పుస్తక రచయిత ఎవరు అంటే అనిరుద్ సూరి.
ద ఫౌండర్స్ ద స్టోరీ ఆఫ్ పేపాల్ అండ్ ద ఎంటర్ప్రీనియర్స్ హూ షేప్డ్ ద సిలికాన్ వ్యాలీ బుక్ ఆథర్ జిమ్మీ సోనీ. ది ఫౌండర్స్ ది స్టోరీ ఆఫ్ పేపాల్ అండ్ ద ఎంటర్ప్రీనియర్స్ హూ షేప్డ్ ద సిలికాన్ వ్యాలీ పుస్తక రచయిత వచ్చేసరికి మనకి జిమ్మీ సోనీ. నెక్స్ట్ మార్చ్ మంత్లోని ఇంపార్టెంట్ బుక్స్ అండ్ ఆథర్స్ పుస్తకాలు మరియు రచయితలు అయితే చూద్దాం. కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ లాంచ్డ్ ద ఫస్ట్ వాల్యూమ్ ఆఫ్ తమిళనాడు చీఫ్ మినిస్టర్ ఎంకే స్టాలిన్ ఆటోబయోగ్రఫీ ఒంగలీల్ ఉరువన్. ఓకే, వన్ అమాంగ్ యూ ఇంగ్లీష్లో. సో తమిళ్లో అయితే ఒంగవేల్ ఉరువన్ అంటారు, మీనింగ్ వన్ అమాంగ్ యూ ఇన్ చెన్నై. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆత్మకథ పుస్తకమైన ఒంగలీల్ ఉరువన్ మీలో ఒక్కడు అనే మొట్టమొదటి సంపుటాన్ని అయితే చెన్నైలో ఆవిష్కరించడం జరిగింది. ఉదాన్ ఏక్ మజుందార్ బచ్చేకి బై కెప్టెన్ ఏడి మాణిక్ బుక్ ఆథర్ మిథిలేష్ తివారీ. ఓకే, మనకి ఉడాన్ ఏక్ మజుందార్ బచేకి కెప్టెన్ ఏడి మాణిక్ ఈ మొత్తం కూడా పుస్తకం పేరు. ఈ పుస్తక రచయిత మిథిలేష్ తివారీ. ఫార్మర్ ఇండియన్ ఆర్మీ కెప్టెన్ దీపం చటర్జీ హ్యాస్ ఆథర్డ్ ఎ న్యూ బుక్ టైటిల్ ద మిలీనియల్ యోగి, ఏ మోడర్న్ డే పారాబుల్ అబౌట్ రీక్లెయిమింగ్ వన్స్ లైఫ్. భారత ఆర్మీ మాజీ కెప్టెన్ దీపం చటర్జీ మనకి ది మిలీనియల్ యోగి, ఒకరి జీవితాన్ని తిరిగి పొందడం గురించి ఆధునిక కాలపు ఉపమానం అనే పుస్తకాన్ని అయితే మనకి రచించడం జరిగింది. బుక్ ఆథర్ వచ్చి దీపం చటర్జీ. ద బ్లూ బుక్ ఆథర్ బై ద బుక్ జర్నలిస్ట్ అమితవ కుమార్. ఓకే, ద బ్లూ బుక్ అనే పుస్తక రచయిత ఎవరు అంటే జర్నలిస్ట్ అమితవ కుమార్. అలాగే ద క్వీన్ ఆఫ్ ఇండియన్ పాప్ ద ఆథరైజ్డ్ బయోగ్రఫీ ఆఫ్ ఉషా ఉతూప్ రిలీజ్. ఓకే, ద క్వీన్ ఆఫ్ ఇండియన్ పాప్. ఓకే, ఇది ఎవరి యొక్క ఆథరైజ్డ్ బయోగ్రఫీ అంటే ఉషా ఉతూప్. బయోగ్రఫీ ఆఫ్ లేట్ సాలి సొరబ్జీ టైటిల్ ద సాలి సొరబ్జీ లైఫ్ అండ్ టైమ్స్ ఆథర్ బై ద అభినవ్ చంద్రచూడ్. దివంగత సాలి సొరబ్జీ జీవిత చరిత్ర సాలి సొరబ్జీ లైఫ్ అండ్ టైమ్స్ అనే పుస్తక రచయిత ఎవరు అంటే అభినవ్ చంద్రచూడ్. ఆథర్ గీతాంజలి శ్రీ ట్రాన్స్లేటెడ్ హిందీ నవల్ టాంబ్ ఆఫ్ శాండ్ ఈజ్ అమాంగ్ 13 బుక్స్ లాంగ్ లిస్టెడ్ ఫర్ ద ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్. సో మనకి ఎవరైతే గీతాంజలి శ్రీ రచయితలు ఉన్నారో ఆమె అనువదించబడిన హిందీ నవల అయిన టాంబ్ ఆఫ్ శాండ్ అనే పుస్తకానికి అంతర్జాతీయ బూకర్ ప్రైజ్ కోసం దీర్ఘకాలిక జాబితాలో 13 పుస్తకాల్లో ఒకటిగా అయితే నిలవడం జరిగింది. అంటే మనకి ప్రైజ్ విన్ అయ్యే ముందు కొన్నిటిని షార్ట్ లిస్ట్ చేస్తారు కదా, ఆ విధంగా షార్ట్ లిస్ట్ బదులుగా మనకి లాంగ్ లిస్ట్ అంటే కొన్ని పుస్తకాలను లాంగ్ లిస్ట్ చేయడం జరుగుతుంది. ఆ లాంగ్ లిస్ట్లో వన్ ఆఫ్ ద బుక్గా గీతాంజలి శ్రీ రచించిన హిందీ నవల ట్రాన్స్లేషన్ బుక్ అయిన టాంబ్ ఆఫ్ శాండ్ అయితే నిలవడం జరిగింది. ఓకే, పుస్తకాన్ని అయితే మనకి ఒరిజినల్గా మనకి రెడ్ సమాధి అనే పేరు మీద అయితే మనకి పబ్లిష్ చేయడం జరిగింది. సో ఇంగ్లీష్లో దీన్ని ఎవరు ట్రాన్స్లేట్ చేశారు అంటే డైసీ రాక్వెల్. సో యాక్చువల్గా మనకి అంతర్జాతీయ బహుమతులు ఇంటర్నేషనల్ బుక్స్ అనేవి మనకి ఇంటర్నేషనల్ అవార్డ్స్ అనేవి మనకి బుక్స్ అనేవి కేవలం ఇంగ్లీష్లోనే కన్సిడర్ చేస్తారు కదా, కాబట్టి మనకి డైసీ రాక్వెల్ ఈ పుస్తకాన్ని అయితే ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ టాంబ్ ఆఫ్ శాండ్ ఏదైతే పుస్తకం ఉందో ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ అయిన పుస్తకం, దీనికి కనుక అంతర్జాతీయ బూకర్ ప్రైజ్ మనకి వచ్చినట్లయితే కనుక మనకి ఇద్దరికి ట్రాన్స్లేట్ చేసినందుకు డైసీ రాక్వెల్కి, ఒరిజినల్గా రాసినందుకు గీతాంజలి శ్రీ గారికి ఇద్దరికి కూడా ప్రైజ్ మనీ ఆఫ్ అయితే షేర్ చేయడం జరుగుతుంది. పుస్తకం ఒరిజినల్ పేరు వచ్చి రెడ్ సమాధి, దీని టాంబ్ ఆఫ్ శాండ్ అనే పేరుతో ఇంగ్లీష్లో డైసీ రాక్వెల్ అయితే అనువాదించడం జరిగింది. రత్నాకర్ శెట్టి రిలీజ్డ్ హిజ్ ఆటోబయోగ్రఫీ టైటిల్ ద ఆన్బోర్డ్ టెస్ట్ ట్రయల్ ట్రంప్ మై ఇయర్స్ ఇన్ బీసీసీఐ. ఓకే, మనకి ఆన్బోర్డ్ టెస్ట్ ట్రయల్ ట్రంప్ మై ఇయర్స్ ఇన్ బీసీసీఐ అని చెప్పి ఆటోబయోగ్రఫీని రత్నాకర్ శెట్టి అయితే వర్జించడం జరిగింది. సాహిత్య అకాడమీ పబ్లిష్డ్ ఏ బుక్ లెంత్ పోయం మాన్సూన్ బై ఇండియన్ పోయిట్ డిప్లొమేట్ అభయ్ కే. సాహిత్య అకాడమీ భారత కవి దౌత్యవేత్త అభయ్ కే రచించిన మాన్సూన్ అనే పుస్తక నిడివి గల కవితనైతే ప్రచురించడం జరిగింది. మోడీ ఎట్ ద రేట్ ఆఫ్ 20 డ్రీమ్స్ మీట్ డెలివరీ ఎడిటెడ్ అండ్ కంపైల్డ్ బై బ్లూక్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్. మోడీ ఎట్ ద రేట్ ఆఫ్ 20 డ్రీమ్స్ మీట్ డెలివరీ బ్లూక్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్ ద్వారా ఇది మనకి ఎడిట్ అలాగే కంపైల్ చేయబడడం జరిగింది. అంటే కొన్ని పుస్తకాలు పర్టికులర్గా ఒక పర్సన్ అనేది రాయరు. సో మనకి ఏదైనా ఒక ఆర్గనైజేషన్ అనేది జస్ట్ మనకి కొన్ని ఆర్టికల్స్ కానీ రియల్ లైఫ్లో జరిగిన సంఘటనలను బేస్ చేసుకుని సో వాటన్నింటినీ కూడా ఒక బుక్ రూపంలో అయితే మనకి పబ్లిష్ చేయడం జరుగుతుంది. పర్టికులర్గా ఒక బుక్ రూపంలో ఒక వ్యక్తి రాసింది కాదు. ఓకే, సో ఇదైతే గమనించండి. సో ఈ బుక్ని మనకి బ్లూక్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్ అయితే ఎడిట్ అండ్ కంపైల్ చేయడం అయితే జరిగింది. పద్మ అవార్డీ డాక్టర్ తెహ్ముద్దీన్ ఎరచా ఉద్వాడియా హ్యాస్ ఆథర్డ్ ద న్యూ బుక్ టైటిల్ ద మోర్ దాన్ జస్ట్ సర్జరీ లైఫ్ లెసన్స్ బియాండ్ ద ఓటీ. ఓకే, పద్మ అవార్డు గ్రహీత అయిన డాక్టర్ టెహ్మటన్ ఎరాచ్ ఉద్వాడియా వచ్చేసరికి మోర్ దాన్ జస్ట్ సర్జరీ లైఫ్ లెసన్స్ బియాండ్ ద ఓటీ అనే పుస్తకాన్ని అయితే రచించడం జరిగింది. బయోగ్రఫీ ఆఫ్ రాహుల్ బజాజ్ టైటిల్ ద రాహుల్ బజాజ్ ఎన్ ఎక్స్ట్రాడినరీ లైఫ్ ఆథర్ బై ద గీతా పెరమెల్. రాహుల్ బజాజ్ ఎన్ ఎక్స్ట్రాడినరీ లైఫ్ అని చెప్పి
రాహుల్ బజాజ్ యొక్క జీవిత చరిత్రను అయితే మనకి గీతా పెరుమాళ్ అయితే రచించడం జరిగింది. ఏ చిల్డ్రన్స్ బుక్ ద లిటిల్ బుక్ ఆఫ్ జాయ్ ఆథర్ బై ద దలైలామా అండ్ డెస్మాండ్ టూటు. ఓకే, పిల్లల పుస్తకమైన ది లిటిల్ బుక్ ఆఫ్ జాయ్ అనే పుస్తక రచయిత ఇద్దరు ఉన్నారు, ఒకళ్ళు దలైలామా మరియు డెస్మాండ్ టూటు. ఫార్మర్ ఇండియన్ క్రికెట్ కెప్టెన్ గుండప్ప రంగనాథ విశ్వనాథ్ హ్యాస్ పెన్నిడ్ హిజ్ ఆటోబయోగ్రఫీ టైటిల్ ద రిస్ట్ ఇష్యూడ్ ఎన్ ఆటోబయోగ్రఫీ కో-ఆథర్ బై ద సీనియర్ జర్నలిస్ట్ ఆర్ కౌశిక్. భారత క్రికెట్ మాజీ కెప్టెన్ గుండప్ప రంగనాథ్ విశ్వనాథన్ వచ్చేసరికి తన ఆత్మకథ మణికట్టు హామీ అండ్ ఆటోబయోగ్రఫీ పేరుతో అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీన్ని మనకి సీనియర్ జర్నలిస్ట్ అయిన ఆర్ కౌశల్ అయితే సహరచయితగా అయితే వ్యవహరించడం జరిగింది. అన్ఫిల్డ్ బ్యారల్స్ ఇండియా ఆయిల్ స్టోరీ బుక్ ఆథర్ రిచా మిశ్రా. ఓకే, అన్ఫిల్డ్ బ్యారల్స్ ఇండియాస్ ఆయిల్ స్టోరీ అనే పుస్తక రచయిత ఎవరు అంటే రిచా మిశ్రా. స్ఫూర్తి ప్రదాత శ్రీ సౌమ్య బుక్ ఆథర్ కె శ్యామ్ ప్రసాద్. స్ఫూర్తి ప్రదాత శ్రీ సౌమ్య పుస్తక రచయిత ఎవరు అంటే కె శ్యామ్ ప్రసాద్. నీతి ఆయోగ్ అండ్ FAO లాంచ్డ్ ద బుక్ టైటిల్ ఇండియన్ అగ్రికల్చర్ టువార్డ్స్ 2030 ఎడిటెడ్ బై రమేష్ చంద్, ప్రమోద్ జోషి అండ్ శ్యామ్ కట్కా. మనకి రమేష్ చంద్, ప్రమోద్ జోషి, శ్యామ్ కట్కా ముగ్గురు కూడా భారత వ్యవసాయం 2030 అనే పేరుతో పుస్తకాన్ని అయితే విడుదల చేయడం జరిగింది. సో పుస్తకాన్ని ఎడిట్ చేసింది ఎవరు అంటే పర్టికులర్గా ఒక పర్సన్ రచించింది కాదు, ఇందాక చెప్పుకున్నాం కదా, అటువంటిది ఇది కూడా. సో ఈ పుస్తకాన్ని అయితే ఈ ముగ్గురు కలిసి అయితే ఎడిట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఫైనల్గా ఏప్రిల్ మంత్లోని ఇంపార్టెంట్ బుక్స్ అన్న పుస్తకాలు మరియు రచయితలు అయితే చూద్దాం. క్రంచ్ టైమ్ నరేంద్ర మోడీ నేషనల్ సెక్యూరిటీ క్రైసిస్ ఆథర్డ్ బై ద శ్రీరామ్ చౌలియా. మనకి క్రంచ్ టైమ్ నరేంద్ర మోడీ నేషనల్ సెక్యూరిటీ క్రైసిస్ అనే పుస్తక రచయిత శ్రీరామ్ చౌలియా. అలాగే క్వీన్ ఆఫ్ ఫైర్ బుక్ ఆథర్ దేవికా రంగాచారి. క్వీన్ ఆఫ్ ఫైర్ అనే పుస్తక రచయిత ఎవరు అంటే దేవికా రంగాచారి. అలాగే ధర్మేంద్ర ప్రధాన్ రిలీజ్డ్ ద బుక్ టైటిల్ బిర్సా ముండా జనజాతీయ నాయక రిటర్న్ బై ప్రొఫెసర్ అలోక్ చక్రవాల్. మనకి బిర్సా ముండా జనజాతీయ నాయక అనే పుస్తకాన్ని విడుదల చేసింది అయితే ధర్మేంద్ర ప్రధాన్, రచించింది ఎవరు అంటే అలోక్ చక్రవాల్. అలాగే డీకోడింగ్ ఇండియన్ బాబుడామ్ బుక్ ఆథర్ అశ్విని శ్రీవాస్తవ. డీకోడింగ్ ఇండియన్ బాబుడామ్ అనే పుస్తక రచయిత అశ్విని శ్రీవాస్తవ. అలాగే ది మ్యావరిక్ ఎఫెక్ట్ బుక్ ఆథర్ హరీష్ మెహతా. ఓకే, ది మ్యావరిక్ ఎఫెక్ట్ అనే పుస్తక రచయిత హరీష్ మెహతా. అలాగే టైగర్ ఆఫ్ డ్రాస్ కెప్టెన్ అనుజ్ నాయర్ 23 కార్గిల్ హీరో ఆథర్ బై ద మీనా నాయర్ అండ్ హిమ్మత్ సింగ్ షెకావత్. టైగర్ ఆఫ్ డ్రాస్ కెప్టెన్ అనుజ్ నాయర్ 23 కార్గిల్ హీరో అనే పుస్తక రచయితలు ఇద్దరున్నారు, మీనా నాయర్ మరియు హిమ్మత్ సింగ్ షెకావత్. ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇంటర్నేషనల్ బ్రోకర్ ప్రైజ్ ఆల్రెడీ చూసాం కదా. సో గీతాంజలి సింగ్కి సంబంధించి ఇందాక చూసాం. గీతాంజలి సింగ్ మనకి హిందీలో రచిస్తే మనకి రైసీ రాక్వెల్ వచ్చేసరికి ఇంగ్లీష్లో మనకు అనువదించడం జరిగింది. సో దీన్ని మనకి షార్ట్ లిస్ట్ అయితే చేశారు ఇంటర్నేషనల్ బ్రోకర్ ప్రైజ్కి సంబంధించి. నాట్ జస్ట్ ఏ నైట్ వాచ్మెన్ మై ఇన్నింగ్స్ విత్ BCCI బుక్ ఆథర్ వినోద్ రాయ్. నాట్ జస్ట్ ఏ నైట్ వాచ్మెన్ మై ఇన్నింగ్స్ విత్ BCCI పుస్తక రచయిత వినోద్ రాయ్. హియర్ యువర్ సెల్ఫ్ అనే పుస్తక రచయిత ప్రేమ్ రావత్. A new book titled The Boy Who Wrote a Constitution, a play for children on human rights authored by the Rajesh Talwar. The Boy Who Wrote a Constitution, a play for children on human rights పుస్తక రచయిత రాజేష్ తల్వార్. Chief Minister of Odisha Naveen Patnaik released the 2 books, a coffee book titled The Magic of Mangal Jodi by Avinash Kemka and compilation of the Sikh history of Eastern India titled The My research works on Sikh history and philosophy authored by the అవినాష్ మహాపాత్ర. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారు మనకి 2 పుస్తకాలు అయితే విడుదల చేశారు. ఒకటి అవినాష్ కెమ్కా మనకి రచించిన ది మ్యాజిక్ ఆఫ్ మంగళ్ జోడి, అలాగే కాఫీ టేబుల్ బుక్ అయిన అవినాష్ మహాపాత్ర రచించిన మై రీసెర్చ్ వర్క్ ఆన్ సిక్ హిస్టరీ అండ్ ఫిలాసఫీ పేరుతో తూర్పు భారత సిక్ యొక్క చరిత్ర యొక్క సంకలనం. ఓకే, 2 బుక్స్ ఉన్నాయి. ఓకే, ది మ్యాజిక్ ఆఫ్ మంగళ జోడి అనే పుస్తకం అయితే అవినాష్ కెమ్కా, అలాగే మనకి అవినాష్ మహాపాత్ర వచ్చేసరికి మై రీసెర్చ్ వర్క్ ఇన్ సిక్ హిస్టరీ అండ్ ఫిలాసఫీ, ఇది వచ్చి అవినాష్ మహాపాత్ర అయితే రచించడం జరిగింది. అవినాష్ మహాపాత్ర, అవినాష్ కెమ్కా పేర్లు కూడా దగ్గరగా ఉన్నాయి, కన్ఫ్యూజ్ అవ్వకండి. A book titled Chinese Spies from Chairman Mao to Jinping authored by the Roger Faligot. Chinese Spies from Chairman Mao to Jinping అనే పుస్తక రచయిత రోజర్ ఫాలిగోట్. దేవేంద్ర ఫడ్నవీస్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ మహారాష్ట్ర రిలీజ్డ్ ద మరాఠీ బుక్ ఆన్ అమిత్ షా యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ టైటిల్ ద అమిత్ షా Ani Bajpachi Vatchal. The book was originally written by Dr. Anirban Ganguly and Shivanand Dwivedi and has translated into Marathi by Joshna Kolhatkar.
మనకి మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై మనకి విడుదల చేసిన అమిత్ షా అని బాజ్పాచి వాచల్. సో మరాఠీ లాంగ్వేజ్ ఇది. సో ఈ పుస్తకాన్ని మరాఠీలో అయితే విడుదల చేశారో. వాస్తవంగా పుస్తకాన్ని అయితే అనిర్బన్ గంగోలీ, శివానంద్ ద్వివేది అయితే రచించారు. ఈ పుస్తకాన్ని జోష్నా కల్హత్కర్ వచ్చేసరికి మరాఠీలో అయితే అనువదించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ మనకి మే మంత్లో ఉన్న బుక్స్ అండ్ ఆథర్స్ పుస్తకాలు మరియు రచయితలు అయితే చూద్దాం. లీడర్స్, పొలిటీషియన్స్, సిటిజన్స్ బుక్ ఆథర్ రషీద్ కిద్వాయ్. ఓకే, మనకి నాయకులు, రాజకీయ నాయకులు, పౌరులు. ఈ పుస్తక రచయిత ఎవరు అంటే మనకి రషీద్ కిద్వాయ్. నెక్స్ట్ ఏ బుక్ ఇండియా పాక్ వార్ 1971 Reminiscences of Air Warriors released by the Rajnath Singh. The book was edited by Air Marshal Jagjit Singh and Group Captain Shailendra Mohan. మనకి ఈ పుస్తకాన్ని ఎవరు విడుదల చేశారో అంటే రాజ్నాథ్ సింగ్ గారు అయితే విడుదల చేశారో. పుస్తకం పేరు ఇండియో పాక్ వార్ 1971 రెమినిసెన్సెస్ ఆఫ్ ఎయిర్ వారియర్స్. ఓకే, ఈ పుస్తకాన్ని ఎడిట్ చేసింది ఎవరు అంటే ఎయిర్ మార్షల్ జగజ్జీత్ సింగ్, అలాగే గ్రూప్ కెప్టెన్ అయిన శైలేంద్ర మోహన్ అయితే ఎడిట్ చేశారు. కొన్ని పుస్తకాలు అయితే డైరెక్ట్గా వాళ్ళకి వచ్చిన ఐడియా మీద అయితే వాళ్ళు బుక్ రాస్తూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని వాళ్ళు మనకి రియల్ పర్సన్స్ని మీట్ అయ్యి వాళ్ళ దగ్గర నుండి డేటా కలెక్ట్ చేసి ఒక కంపైలేషన్లో చేసి దాన్ని అయితే ఎడిట్ చేయడం జరుగుతుంది. ఓకే, అందుకే ఎడిటెడ్ బై అని అయితే ఇచ్చారు. సో రిటర్న్ బై అని కాకుండా. ఓకే, సో ఇటువంటివి గమనించండి. నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎం వెంకయ్య నాయుడు రిలీజ్డ్ ఏ బుక్ టైటిల్ ద స్ట్రగుల్ ఫర్ పోలీస్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా, రూరల్స్ పోలీస్ టు ద పీపుల్స్ పోలీస్, ఆథర్ బై ద ఫార్మర్ ఐపీఎస్ ఆఫీసర్ ప్రకాష్ సింగ్. ఓకే, మనకి భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు అయితే పుస్తకాన్ని విడుదల చేశారో. పుస్తకం పేరు ద స్ట్రగుల్ ఫర్ పోలీస్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా, రూరల్స్ పోలీస్ టు పీపుల్స్ పోలీస్. ఈ పుస్తకాన్ని మనకి మాజీ ఐపీఎస్ అధికారి అయిన ప్రకాష్ సింగ్ అయితే రచించడం జరిగింది. నెక్స్ట్ ఈ న్యూ నవల్ ఏ ప్లేస్ కాల్డ్ హోమ్ బుక్ ఆథర్ ప్రీతి షెనాయ్. ఓకే, కొత్త నవల ఏ ప్లేస్ కాల్డ్ హోమ్ అనే పుస్తక రచయిత ఎవరు అంటే ప్రీతి షెనాయ్. నెక్స్ట్ లిజన్ టు యువర్ హార్ట్ ద లండన్ అడ్వెంచర్. ఓకే, లిజన్ టు యువర్ హార్ట్ ద లండన్ అడ్వెంచర్. ఓకే, లిజన్ టు యువర్ హార్ట్ ది లండన్ అడ్వెంచర్ అనే పుస్తక రచయిత రస్కిన్ బాండ్, ఫేమస్ ఆథర్ మనకి. నెక్స్ట్ ద ఇండియన్ స్టోరీ బుక్ ఆథర్ బీమల్ జలాన్. ఓకే, ది ఇండియన్ స్టోరీ పుస్తక రచయిత ఎవరు అంటే బీమల్ జలాన్. ఓకే, నెక్స్ట్ మనకి జూన్ మంత్లో ఉన్న బుక్స్ అండ్ ఆథర్స్ పుస్తకాలు రచయితలు అయితే చూద్దాం. ఇండియాస్ ఫస్ట్ స్పోర్ట్స్ మార్కెటింగ్ బుక్ ద విన్నింగ్ ఫార్ములా ఫర్ సక్సెస్ లాంచ్డ్ బై ద IISM, ఆథర్ బై ద వినీత్ కర్నిగ్. భారతదేశం యొక్క మొట్టమొదటి స్పోర్ట్స్ మార్కెటింగ్ పుస్తకం ది విన్నింగ్ ఫార్ములా ఫర్ సక్సెస్. IISM అయితే మనకి ప్రారంభించింది ఈ పుస్తకాన్ని. ది విన్నింగ్ ఫార్ములా ఫర్ సక్సెస్ పుస్తక రచయిత ఎవరు అంటే వినీత్ కర్నిగ్. అలాగే యూనియన్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ అలాంగ్ విత్ ద యూనియన్ మినిస్ట్రీ ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ అండ్ స్పోర్ట్స్ అనురాగ్ ఠాకూర్ రిలీజ్డ్ ద బుక్స్ లోకతంత్ర కే స్వర్ అండ్ ద రిపబ్లికన్ ఎథిక్. ఓకే, హ్యావింగ్ ద సెలెక్టెడ్ స్పీచెస్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శ్రీ రామ్నాథ్ కోవింద్. మనకి కేంద్ర విద్య మరియు నైపుణ్యాభివృద్ధి వ్యవస్థాపక మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో పాటుగా కేంద్ర సమాచార ప్రసార క్రీడా మనకి శాఖ మంత్రి అయిన అనురాగ్ ఠాకూర్. ఓకే, అనురాగ్ ఠాకూర్ అలాగే మనకి ధర్మేంద్ర ప్రధాన్ ఈ ఇద్దరు కలిపి ఈ పుస్తకాలను ప్రారంభించారు. పుస్తకాల పేర్లో లోకతంత్ర కే స్వర్ అలాగే ది రిపబ్లికన్ ఎథిక్. ఈ రెండు పుస్తకాలను కూడా మనకి వీళ్ళిద్దరూ అయితే ప్రారంభించడం జరిగింది. ఈ పుస్తకాలు ఏంటి అంటే సో ఇది ఇందాక చెప్పుకున్నట్టుగా ఒక పర్టికులర్ పర్సన్ రాసిన పుస్తకాలు కాదు. రామ్నాథ్ కోవింద్ గారు ఎవరైతే భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు ఉన్నారో ఈయన మనకి బయటకు వెళ్ళినప్పుడు అక్కడక్కడ ప్రసంగాలు అయితే చేస్తూ ఉంటారు కదా. ఆ ప్రసంగాల్లో ఎంపిక చేయబడిన ప్రసంగాలను తీసుకుని వాటిని ఒక పుస్తకం కింద అయితే తీసుకురావడం అయితే జరిగింది. సో పర్టికులర్గా ఒక ఆథర్ అంటే ఎవరో ఉండరు, జస్ట్ మనకి ప్రెసిడెంట్ యొక్క స్పీచెస్ అయితే కంపైల్ చేసి ఈ పుస్తకాలను అయితే ప్రారంభించడం అయితే జరిగింది. నెక్స్ట్ ద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ రిలీజ్డ్ ద రామ్ బహదూర్ రాయ్ బుక్ భారతీయ సంవిధాన్ అంకహి కహానీ. ఓకే, సో భారతీయ సంవిధాన్ అంకహి కహానీ పుస్తకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే విడుదల చేశారు. పుస్తక రచయిత ఎవరు అంటే రామ్ బహదూర్ రాయ్. ఓకే, రామ్ బహదూర్ రాయ్ వచ్చి బుక్ యొక్క ఆథర్. నెక్స్ట్ బయోగ్రఫీ ఆఫ్ గౌతమ్ అదానీ ద మ్యాన్ హూ చేంజ్డ్ ఇండియా రిటర్న్ బై RN భాస్కర్. సో గౌతమ్ అదానీ యొక్క జీవిత చరిత్ర పుస్తకమే మనకి గౌతమ్ అదానీ భారతదేశాన్ని మార్చిన వ్యక్తి. గౌతమ్ అదానీ ద మ్యాన్ హూ చేంజ్డ్ ఇండియా. ఈ పుస్తక రచయిత RN భాస్కర్. నెక్స్ట్ హర్యానా చీఫ్ మినిస్టర్ మనోహర్ లాల్ ఖట్టర్ ఆన్ ద ఈవీ ఆఫ్ 8th ఇంటర్నేషనల్ యోగా డే రిలీజ్డ్ ద బుక్ టైటిల్ ద అష్టాంగ యోగా ఆథర్ బై డాక్టర్ సోను ఫోగట్. 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ మనకి డాక్టర్ సోను ఫోగట్ రచించిన అష్టాంగ యోగా అనే పుస్తకాన్ని అయితే విడుదల చేశారో. పుస్తకాన్ని విడుదల చేసేది ఎవరు అంటే హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్. ఈ అష్టాంగ యోగా అనే పుస్తక రచయిత ఎవరు అంటే డాక్టర్ సోను ఫోగట్.
నెక్స్ట్ బుక్ టైటిల్ ద లైఫ్ అండ్ టైమ్స్ ఆఫ్ జార్జ్ ఫెర్నాండెస్ ఆథర్ బై ద రాహుల్ రామగుండాన్. ఓకే, మనకి ది లైఫ్ అండ్ టైమ్స్ ఆఫ్ జార్జ్ ఫెర్నాండెస్ ఈ పుస్తక రచయిత ఎవరు అంటే రాహుల్ రామగుండాన్. ఓకే, ఇది మనకి జనవరి నుండి జూన్ మంత్ దాకా ఉన్న బుక్స్ అండ్ ఆథర్స్ అనేది. సో ఇదే విధంగా టాపిక్ వైజ్ అన్ని 1 బై 1 వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలాగే పీడిఎఫ్స్ కావాల్సిన వాళ్ళు లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుండి అయితే చెక్ చేసుకోవచ్చు. ఓకే, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కామెంట్ షేర్ చేయడం మర్చిపోకండి. సో మన వీడియోస్ని ఫేస్బుక్, వాట్సాప్, టెలిగ్రామ్ మనకి గ్రూప్స్ అయితే ఉంటాయి కదా, స్టడీ గ్రూప్స్ అనేవి, అక్కడ షేర్ చేసినట్లయితే వాళ్ళకి నాకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. అలాగే మరిన్ని వీడియోస్ నెక్స్ట్ అప్లోడ్ చేసేవి మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే బటన్ మీద ట్యాప్ చేసినట్లయితే నేను కొత్తగా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే సోషల్ మీడియా లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒకవేళ మనకి లింక్స్ వర్క్ అవ్వకపోతే డైరెక్ట్గా మీరు టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ యాప్స్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని చెప్పి మీరు సెర్చ్ చేసి మన ఛానల్ లోగో చూసి కన్ఫర్మ్ చేసుకుని మీరు జాయిన్ అవ్వచ్చు. లేదా డైరెక్ట్గా గూగుల్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ టెలిగ్రామ్ ఛానల్ అని సెర్చ్ చేస్తే మన లింక్ వస్తుంది. అక్కడ నుండి కూడా మీరు డైరెక్ట్గా టెలిగ్రామ్ యాప్లో అయితే జాయిన్ అవ్వచ్చు. అందరూ కూడా ఖచ్చితంగా టెలిగ్రామ్లో ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. అప్పుడు మీరు ఎటువంటి అప్డేట్స్ కూడా మిస్ అవ్వకుండా అయితే ఉంటారు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.